హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? హోప్ యూ ఆల్ ఆర్ గుడ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. అయితే మా చిన్నోడి వల్ల అస్సలు ఒక్క వీడియో కూడా అసలు ఏం పెట్టాలన్న టైం లేకుండా, అండ్ ఇప్పుడు ద బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ మా కమ్లీ యాజ్ ఎ పార్ట్నర్గా ఉన్న ప్రోగ్రామ్ ఇదేంటి అనుకుంటున్నారా? చాలామందికి రీచ్ అయింది. సో ఇది వచ్చేసి ఎల్బీ స్టేడియంలో కండక్ట్ చేసినటువంటి బిగ్ టీవీ ద బిగ్గెస్ట్ ఫోక్ నైట్ 2025, ద బిగ్ ఫోక్ నైట్ 2025 అనమాట. ఈ ప్రోగ్రాం వచ్చేసి దగ్గర దగ్గర 1 మంత్ నుంచి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. సో ప్రతి దానిలో కూడా ప్రతి విషయాన్ని కూడా మా కమ్లీ దీనికి ఇంటరాప్ట్ అయ్యి దానిపైన వాళ్ళకి రెస్పెక్ట్తోని డెడికేషన్ పెట్టి వర్క్ చేయడం అనేది చాలా హ్యాపీ అండ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను ఎప్పుడు కూడా. అండ్ ఈ విషయంలో మాత్రం ఇంకా చాలా ప్రౌడ్ అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం బ్లూజే మీడియా అండ్ కమ్లీ పటేల్ డిఓపి అని చెప్పేసి మా కమ్లీది ఇంత పెద్ద బిగ్ స్క్రీన్ మీద రావడం అనేది ద బిగ్ ఫోక్ నైట్ 2025 అనే ప్రోగ్రామ్ వాళ్ళు చేసినటువంటి బిగ్ టీవీ వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది. సో నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి బిగ్ టీవీ వాళ్ళకి. ఫస్ట్ టైం మన తెలంగాణలోనే ద బిగ్గెస్ట్ ఫోక్ నైట్ అనేది ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది మాత్రం వీళ్ళే అనుకుంటా. అండ్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. మేము చాలా ఎంజాయ్ చేసినాం. చిన్న నిడిచిపెట్టి మరీ పోయినా ఉన్నది 2-3 అవర్సే, కానీ చాలా ఎంజాయ్ చేసినాం. లిటరల్లీ మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలే ఎక్కువ అనిపించింది, ఎందుకంటే సిటీలో ఉంటారు కదా హైదరాబాద్లో, వాళ్ళే ఎక్కువ వచ్చినట్టు అనిపించింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు, బట్ 70% మన వాళ్ళే ఉన్నారనమాట. అంత ఎంజాయ్ చేసిర్రు ప్రతి ఒక్కరు కూడా. గోల్డ్, సిల్వర్, టోటల్ బ్యాక్ సైడ్ ఉండి కూడా నించుండి కూడా చిన్నపిల్లల్ని వేసుకొని చాలా ఎంజాయ్ చేసారు ప్రతి ఒక్కరు కూడా. సో ఈ అరేంజ్మెంట్స్ కావడానికి పాపం వీళ్ళు ప్రతి ఒక్క టెక్నీషియన్, సింగర్, డాన్సర్ అందరూ కష్టపడ్డారు నాకు తెలిసి. అండ్ ఇప్పుడు మేము ఎల్బీ స్టేడియంకి వచ్చేసినాము ఈవినింగ్ 6 to 12 PM వరకు, కానీ కొన్ని గంటలే ఉన్నాం మేము. సో ప్రతి ఒక్క సాంగ్, డ్యాన్స్ కానీ అన్నీ చూడండి లాస్ట్ వరకు, వీడియో ఎండింగ్ వరకు. ఖచ్చితంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో చూసి. పర్ఫార్మెన్స్ ఇలా ఉంది కదా అని చెప్పేసి స్కిప్ చేయకండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ వాచ్ ద ఫుల్ వీడియో. థ్యాంక్ యూ. జానపదాల ఫోక్ సాంగ్స్ లైవ్ కాన్సర్ట్ లాగా పెడితే ఎవరు వింటారండి? అసలు ఎలా పాసిబుల్ అవుతుంది? ఇంతమంది జనాల్ని ఎలా మీరు పోక్ చేస్తారని మా బిగ్ టీవీగా చాలా పెద్ద ఛాలెంజ్ చేసిర్రు. బట్ ఒక్కసారి ఈ ఎల్బీ స్టేడియం మొత్తం చూసుకోండి. ఫోక్ అంటే ఇది కదా, జానపదం అంటే ఇది కదా. ఒక్కసారి జానపద పాటలకు ఉన్న అభిమానులు 2 చేతులు పైకి లేపి మీరు అందరూ వచ్చినందుకు మీకు మీరే సపోర్ట్ కొట్టుకోవాలి. థ్యాంక్ యూ. జానపదాన్ని కూడా ఇంత ఆదరిస్తాము అని చెప్పినందుకు. జానపదాన్ని కూడా ఇంతమంది అభిమానులు ఉంటారు యూట్యూబ్లోనే కాదు, లైవ్ కాన్సర్ట్ పెట్టినా దాన్ని సూపర్ హిట్ చేస్తామని మీరందరూ మాకు భరోసా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బిగ్ ఫోక్ నైట్ 2025 an initiative by Big TV and even by Elemental Media. సో మీరందరి కోసం మా జానపదానికి సహకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మా స్పాన్సర్స్ కి అందరికి థ్యాంక్ యూ సో మచ్ పేరున. ఒక్కసారి వాళ్ళ గురించి ఒక వీడియో చూద్దాం. ఏమి ప్లీజ్. ది బిగ్ ఫోక్ నైట్ 2025 an initiative by Big TV, sponsored by MSN Realty, crafting better spaces. Srinivasam, music partners Madhura Audios, Blue Jay Media. Photography partners BJ Rishi Photography, Kamli Patel Cinematography, and even by Elemental Media.
అంటే ఇంత బిగ్ హిట్ అవ్వడానికి మాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ ఇప్పుడు మీ అందరి ముందుకు ఇప్పటివరకు పాటలు విన్నారు కదా, ఫర్ ఏ చేంజ్ మన జానపదంలో కూడా కొంతమంది అద్భుతమైన డాన్సర్స్ ఉన్నారండి. మీరు వాళ్ళని యూట్యూబ్ లో చూసుంటారు ఆల్రెడీ, యూట్యూబ్ లో స్టార్స్ వాళ్ళు కూడా. సో ఇప్పుడు అద్భుతమైన మెడ్లీ పర్ఫార్మెన్స్ తో మీ అందరి ముందుకు రాబోతున్నారు డింపుల్, మౌనిక అండ్ రాజేష్. ఒకసారి గట్టిగా చెప్పండి, లెట్స్ వెల్కమ్ దెం. రామమ్మ ఏంటి అది తొందరగా చెప్పు వెంకటి, నాకు టైం అవుతుందని వెళ్ళాలి. అది కాదే రామమ్మ, నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే. నువ్వు మాట్లాడకపోయినా చూడకపోయినా నా వల్ల అయితలేదే. ఇంకో చెప్పనా, పడుకుంటే నిద్ర కూడా పట్టట్లేదే రామమ్మ. అయినా ఎన్ని రోజులని ఇలా చెప్పుకుంటాం, ఒప్పుకోవచ్చుగానే. ఏంటి ఒప్పుకునేది? నీతో ఇలా మాట్లాడడం తిరగడం మా వాళ్ళు చూసారంటే రాజు
हाथ पाड़न गोरेर बंजारा जाते चलुकोन जय सेवालाल जय सेवालाल थैंक यू गोलकोंडा गिटे परव आटदिलोये मुजी बाटदिलोये गोलकोंडा गिटे परव आटदिलोये मुजी बाटदिलोये गोलकोंडा गिटे परव आटदिलोये मुजी बाटदिलोये అని ఎక్కడ డీజే ఉన్నా ఏ పెళ్లి అయినా ఏ ఫంక్షన్ అయినా ఆ పాటకి డాన్స్ చేయని ఫంక్షనే ఉండదు అనుకుంటా నాకు తెలిసి. ఒక్కసారి గట్టిగా చెప్పండితో థ్యాంక్ యూ రా, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది జానపద కళాకారులను ఒక వేదిక మీద తీసుకొచ్చినటువంటి బిగ్ టీవీ వారికి, అదేవిధంగా అజయ్ అన్నకు, చెల్లె మధుప్రియకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అందరు మంచిగా పాట పాడుకుందామా? మీరు సపోర్ట్ చేయాలి, ఇట్లా సైలెంట్ ఉంటే కుదరది. రెడీయా? చలో. ఈ పాట ఏంటో చెప్పనా? పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేదోళ్ళింట్లో పుట్టు మా పాటమ్మ రాంబాబు. ఒక్కసారి గట్టిగా చెప్పలతో పాటమ్మ రాంబాబుని స్వాగతిస్తాం. ఒకసారి గట్టిగా చేతులు లేపాలి. ప్రాణం నాకు చదువులమ్మరా, ఏదో ఇంట్లో పుట్టిన పేరు మందము నేనురా.
బాగా అనిపిస్తాడు మా అందరికి. ఒకసారి గట్టిగా చెప్పట్లు అన్నకి. కొంచెం సౌండ్ డిపార్ట్మెంట్ మన దయచేసి అన్న ఒక్క అనౌన్స్మెంట్, దయచేసి స్టేడియం మొత్తం నిండిపోయింది కాబట్టి మీ అభిమానానికి రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్. బట్ ఎవరు ఇబ్బంది పెట్టుకోకుండా ఉంటే మన విజయవంతంగా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాము. బట్ దయచేసి ఎవరు ఎక్కడ నిల్చున్నా ఆడినా పాడినా కొంచెం జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. సౌండ్ సిస్టమ్ కొంచెం రిథం బాక్స్ కొంచెం చెల్లెమ్మా మల్లె తీగకు పన్నీరులో మస్తసి కట్టిలో వెన్నెలలో నీ పాదం మీద పుట్టు మచ్చకై చెల్లెమ్మా తోడ పుట్టినరు తందించుకుంటనే చెల్లెమ్మా నీ పాదం మీద పుట్టు మచ్చకై చెల్లెమ్మా తోడ పుట్టినరు తందించుకుంటనే చెల్లెమ్మా మల్లె తీగకు పన్నీరులో మస్తసి కట్టిలో వెన్నెలలో చెల్లెమ్మా కడవ పెట్టి కదిలితేనమ్మా అందరూ పాడుకోవాలి. అరే ముందు మీద సిందేసి సింగుమంటేనమ్మా పిల్ల పాదాలకు సెంకు పుట్టేనమ్మా. పరుగు పరుగు పాయలోన పైకి పైకి చేరుకుంటే కొలగ తీరుగా ఉన్నావే వాగుల్లో ఒక్కల్లో ఆ సేవల్లో ఆ ఊరల్లో వాగుల్లో ఒక్కల్లో ఆ సేవల్లో ఊరల్లో నువ్వు పచ్చకుండాలే నువ్వు పదుకుండాలే భూమి తల్లి సాక్షిగా సేవకుండాలే సూర్యుడే నిలువంగా పేరు చూసేనమ్మా. అడుగుతే నేలంతా అర్థమాయేనమ్మా జండెల జండె నీయలో నిధి కంటే నీయలో నీయలో అది పెళ్లి కంటే నీయలో
ఈ ఆనందాన్ని మనందరికీ ఇచ్చిన బిగ్ టీవీకి ఒక్కసారి గట్టిగా బిగ్ సెల్యూట్ చేద్దామా? మీ అందరికీ నచ్చిందా బిగ్ ఫాక్ నైట్? ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయాలా లేదా? చేయాలంటే మీరందరూ ఒకసారి గట్టిగా ఓవేసుకోవాల్సిందే. ఇంకా యూట్యూబ్ లో అల్లహే అల్లా అంటే బండి కొంచెం మెల్లగా. ఓకే బాస్. తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుద్దుతో బేస్ గుమ్మని రావాలి. వాళ్ళు వాయించాలి, మీరు ఎగరాలి. కూసినట్టు కూసినట్టే ఎగరాలి. రెడీయా? సేమ్ రిథమ్ రెడీ. 1 2 1 2 3 1. గాయాలు చేసావు ఈ జన్మకు, పారని వేసావు నా జన్మకు, బంధాన్ని తెప్పావు ఈ జన్మకు, మరుపంటూ రాదమ్మ ఏ జన్మకు. మారిపోయావే ఓ పిల్ల, మర్చిపోయావే నన్నెలా, వచ్చినప్పుడల్లా ఓ బాధ సంపుతుండే మళ్ళా, గుర్తుకొచ్చినప్పుడల్ల గుండె లాగుతుండే ఓ పిల్ల. ఏమన్న బాధ రావన్న బాధ సంపుతుండే మళ్ళా. అల్లహే అల్లా ఆ అందాల కన్నుల కన్నీళ్లకు, అల్లహే అల్లా అందాల కన్నీళ్లకు, అల్లహే అల్లా ఆ అందాల పెదవుల చిన్నప్పుకు, అల్లహే అల్లా కన్నులే చూసిననేమి అందాన్ని చూసి ప్రేమించలేదు, మనసునే చూసిననేమి మనసులో చూడాలి, తట్టుకోలేని బాధే నాకున్నా, సంతోషంగా నిన్ను సాగనంపుతున్నా. బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా, ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మ. బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా, ఈ బాధే చాలమ్మా. పొందాల నాకు బంధులున్నదే, మరదల బంధులున్నదే, కారులో షికారు మారుతున్నదే, మరదల కారులున్నదే. పాట వైపు చూసేలా చేసిన బిగ్ టీ వారికి, మా అజయ్ అన్నకు, తెల్లే మధుప్రియకు మా కళాకారుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
హైదరాబాద్ పాటలకి పెట్టింది वो गुलशनी का जिसका माली ना हो, वो गुलशनी का जिसका माली ना हो, वो गुलाबी का जिसमें लाली ना हो, वो जगदाही का जिसमें काली ना हो, ये बिग टीवी का प्रोग्राम आपका ताली ना हो। రొప్పలాంటి చిన్నదానివే ఓరి రొప్ప నల్ల నాకు నడకదానివే, రొప్పలాంటి చిన్నదానివే ఓరి రొప్ప నల్ల నాకు నడకదానివే, పాల పాట కామిల పాలపిడి పంబానత పాలపిడి పంబామిత పాల పాట పాలక, రొప్పలాంటి చిన్నదానివే ఓరి రొప్ప నల్ల నాకు నడకదానివే, రొప్పలాంటి చిన్నదానివే.
ఇది వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులకు, ముఖ్యంగా నా కళాకారుల కుటుంబానికి అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ అభినందనలు. జై తెలంగాణ, జై తెలంగాణ.